నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రావణి పుల్లూరి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ పారామిత ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ మదీనాగూడ. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి స్లీప్, నిద్ర అనేది ప్రెగ్నెన్సీ రావడానికి అండ్ ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళకి ఎంతవరకు ఇంపార్టెంట్ అనేది డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా స్లీప్ అనేది మనకి ఒక సైకిల్ లాగా ఉంటుందన్నమాట. అంటే మన బాడీలో సర్కేడియన్ రిథమ్ అని ఉంటుంది. అంటే ఏంటి అంటే అది మన బయట ఎన్వైరన్మెంట్తో మ్యాచ్ అవ్వాలి. అంటే ఏంటంటే డే టైం పని చేసుకోవడం, నైట్ టైం పడుకోవడం అనేది ఇట్స్ లైక్ అ రెగ్యులర్ సైకిల్. అది మన బాడీలో మన రిథమ్ అనేది అట్లా అలవాటు అయి ఉంటుంది. ఈ రిథమ్ అనేది ఏమాత్రం డిస్టర్బ్ అయినా, లైక్ సర్కేడియన్ రిథమ్ ఏమాత్రం డిస్టర్బ్ అయినా, అంటే డే టైం పడుకోవడం, నైట్ టైం పని చేయడము, ఇట్లా అగేన్స్ట్ నేచర్ మనం ఏదైనా వెళ్ళినట్టయితే కనుక మన బాడీలో హార్మోన్స్ అన్ని డిస్టర్బ్ అవుతాయి. సో బేసిక్ గా ఫీమేల్స్ లో ఏంటి అని అంటే మనకి మెయిన్ గా రిప్రొడక్టివ్ హార్మోన్స్ FSH, LH, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, లూటనైజింగ్ హార్మోన్ ఏవైతే ఉంటాయో అవి మనకి బ్రెయిన్ లో GnRH రిలీజింగ్ హార్మోన్ అనేది మనకి పిట్యూటరీ గ్లాండ్ పైన యాక్ట్ అవుతాయి. ఈ హార్మోన్స్ అనేది రిలీజ్ అవ్వాలి. సో ఈ సర్కేడియన్ రిథమ్ అంటే మనకి ఈ డే టు డే యాక్టివిటీస్ అగేన్స్ట్ నేచర్ వెళ్ళినట్టయితే కనుక మనకి ఈ GnRH రిలీజింగ్ హార్మోన్ అనేది సరిగా యాక్ట్ అవ్వదు. అది ఈ హార్మోన్ అనేది యూజువల్ గా పల్సటైల్ ఫ్యాషన్, అంటే ఒకసారి రిలీజ్ అవుతుంది, ఒకసారి ఆగుతుంది, ఒకసారి రిలీజ్ అవుతుంది, ఒకసారి ఆగుతుంది. సో ఇది ఒక పల్సటైల్ ఫ్యాషన్ లో రిలీజ్ అవుతుంది. ఈ పల్సటాలిటీ అనేది డిస్టర్బ్ అవుతుంది అనమాట. మనకి ఈ స్లీప్ సైకిల్ అనేది డిస్టర్బ్ అయినప్పుడు సో అది మనకి పిట్యూటరీ మీద సరిగా యాక్ట్ అవ్వకపోయినట్టయితే ఈ FSH హార్మోన్స్, LH హార్మోన్స్ అనేవి సరిగా రిలీజ్ అవ్వవు. ఇవి సరిగా రిలీజ్ అవ్వలేదు అంటే గనక మనకి యూజువల్ గా సైకిల్స్ లో ఇర్రెగ్యులారిటీ గానీ, ఓవరీస్ పైన సరిగా యాక్ట్ అవ్వకపోవడం గానీ, హార్మోన్స్, ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బందులు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇంకోటి ఏంటి అని అంటే ఇది డిస్టర్బ్ అవ్వడం వల్ల మేజర్ గా ఏంటంటే PCOS వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఫీమేల్స్ లో. సో దాని వల్ల కూడా సైకిల్స్ ఇర్రెగ్యులారిటీస్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తాయి. అండ్ దీంతో పాటు ఇంకో మేజర్ ప్రాబ్లం మేల్స్ లో ఏముంటుంది అంటే కనుక స్పర్మటోజెనిసిస్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఏంటంటే స్పర్మ్ సింథసిస్ కానీ, స్పర్మ్ ప్రొడక్షన్ కానీ, కౌంట్, మోటిలిటీ వీటన్నిటి పైన ఎఫెక్ట్ పడుతుంది అనమాట స్లీప్ సైకిల్ అనేది డిస్టర్బ్ అయినట్టయితే. అండ్ మెయిన్ గా దీనివల్ల ఒబేసిటీ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే యూజువల్ గా నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళలో ఏంటి అంటే మెయిన్ గా ఈ ఒబేసిటీ ప్రాబ్లమ్స్, PCOD ప్రాబ్లమ్స్, స్పర్మ్ పారామీటర్స్ లో ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనం చూడొచ్చు. సో బేసిక్ గా ఏంటంటే ఈ స్లీప్ సైకిల్ అనేది రెగ్యులర్ చేసుకోవాలి. మనం అగేన్స్ట్ నేచర్ దేనికి వెళ్ళినా కానీ మన బాడీ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది అది. అండ్ ప్రెగ్నెంట్ వాళ్ళలో ఇది ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే కనుక స్లీప్ సైకిల్, కొంతమంది ఏంటంటే ప్రెగ్నెంట్ వాళ్ళలో చాలా మందికి ఇన్సోమ్నియా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఏంటంటే నిద్ర సరిగా పట్టకపోవడము, స్లీపింగ్ పొజిషన్స్ కంఫర్టబుల్ లేకపోవడం వల్ల ఇన్సోమ్నియా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ ఇన్సోమ్నియా ప్రాబ్లమ్స్ వల్ల మెయిన్ గా ఏమవుతుందంటే పుట్టబోయే బేబీ పైన ఎఫెక్ట్ పడుతుంది. సో బేబీ వెయిట్ పెరగకపోవడం కానీ, ఉమ్మని సరిగా కరెక్ట్ ఉండాల్సినంత ఉండకపోవడము, బేబీ వెయిట్ సరిగా ఉండకపోవడము, ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్, ఇవన్నీ రిస్క్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ నిద్ర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, కొందరికి ఏంటంటే ఇన్సోమ్నియా వల్ల కూడా నిద్ర సరిగా పట్టకపోవడం వల్ల కూడా నిద్రపోరు. నైట్ షిఫ్ట్స్ అనే కాకుండా ఈ ఇన్సోమ్నియా వల్ల కూడా మేజర్ ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే మెలటోనిన్ క్యాప్సూల్స్ అనేవి దొరుకుతాయి. మెలటోనిన్ అనేది స్లీప్ హార్మోన్. ఈ మెలటోనిన్ హార్మోన్లో డిఫెక్ట్స్ ఉన్నా కానీ స్లీప్ అనేది సరిగా ఉండదు. సో ఇది మనం ఎక్స్టర్నల్గా కూడా కన్జ్యూమ్ చేయొచ్చు మెలటోనిన్ క్యాప్సూల్స్. బట్ ఈ క్యాప్సూల్స్ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి ఒక ప్రికాషన్ ఏది తీసుకోవాలంటే ఈ క్యాప్సూల్ కన్జ్యూమ్ చేయగానే ఇమీడియట్ ఆ నెక్స్ట్ 1 అవర్ పడుకునే ముందు ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి యూజ్ చేయొద్దు అనమాట. బేసిక్గా ఏంటంటే ఆ బ్లూ రేస్ అనేవి మన కంటి పైన ఎఫెక్ట్ చూపించి ఈ మెలటోనిన్ హార్మోన్ సింథసిస్లో ఇర్రెగ్యులారిటీస్ చూపించడం వల్ల కూడా స్లీప్ అనేది డిస్టర్బ్ ఉంటుంది. సో మెలటోనిన్ మనము యూజువల్గా ఈ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న కపుల్స్కి కూడా మనం మెలటోనిన్ క్యాప్సూల్ సప్లిమెంట్స్ ఇస్తామన్నమాట. బట్ ఏంటంటే ఒక ప్రికాషన్, మనం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి 1 అవర్ ముందు నుండి ఆపేయాలి. అండ్ సో ఈ రకమైన జాగ్రత్తలు కనుక మనం పాటిస్తే కనుక మనం ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, ప్రీటర్మ్ డెలివరీస్, స్పర్మటోజెనిసిస్లో ఇష్యూస్ ఇవన్నీ మనము ప్రాబ్లమ్స్ అనేవి ఎదుర్కోవచ్చు. ఇలా దీని గురించి ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలన్నా కానీ ఫీల్ ఫ్రీ టు విజిట్ పారామిత ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్. తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.